చాలా ప్రెస్ మీట్ లో కవిత క్లియర్ గా చెప్పింది ఏంటంటే ఇది రేవంత్ రెడ్డి హరీష్ రావు కలిసి ఆడుతున్నటువంటి నాటకం అని కవిత ఎందుకు చెప్తుంది. ఎస్, హరీష్ రావు మీద ఎటువంటి కేసులు లేవు, కానీ మా అన్నని కేటీఆర్ ని ఈ రేస్ అన్నారు, ట్యాపింగ్ అన్నారు, ఇష్టం వచ్చినట్టు కేటీఆర్ ని టార్గెట్ చేసారు, కానీ హరీష్ రావు టార్గెట్ చేయలే. అంటే హరీష్ రావు సంతోష్ రావు టానిక్ సంస్థలను తీసుకొచ్చిర్రు, ఒక రోజే మీడియాలో వచ్చింది, తర్వాత అక్కడ బెండ్ అయిపోయిండు, అక్కడ అమ్ముడు పోయినారు ఇద్దరు, రేవంత్ సంతోష్ ఒకటి అయిపోయినారు. అట్లాగే హరీష్ రావుది ఏది మన ఈ ఫామ్ హౌస్ ఉంది కదా రంగనాయక్ సాగర్ గురించి రేవంత్ రెడ్డి ట్వీట్ చేసిండు ఒక్కరోజే, తర్వాత అయిపోయింది. కానీ సంతోష్ ని గాని హరీష్ రావుని గాని టానిక్ ని ఏం చేయలేకపోయినరు, హరీష్ రావుని ఏం చేయలేకపోయినారు, కానీ మా అన్నని విచారణ దాకా తీసుకొచ్చి 30 తిప్పలు పెట్టినారు అన్నది. సో అందుకే ప్రజలకు మీరు పెట్టినటువంటి రేవంత్ రెడ్డి హరీష్ రావు ఫ్లైట్ లో కలుసుకోలేదా, ఏరోప్లేన్ లో వీళ్ళు మాట్లాడుకోలేదా, ఒక రోజు ఫ్లైట్ లో ఇద్దరు కలిసి ట్రావెల్ చేయలేదా అని చెప్పి ఈ రోజు ప్రెస్ మీట్ లో ఇదే ప్రత్యక్ష సాక్ష్యం. ఎందుకు అడగలేదు? కవిత ఎన్నో రోజుల నుంచి లొల్లి చేస్తుంది కదా, లొల్లి చేసినప్పుడు కేసీఆర్ హరీష్ రావు రేవంత్ రెడ్డి ఫ్లైట్ లో కలుసుకొని ఇవన్నీ డిస్కషన్ చేసిండు. ఫ్లైట్ ఏదో సినిమాలో పవన్ కళ్యాణ్ సినిమాలలో ఏమంటారు అది రైల్వే స్టేషన్ ని ఖాళీ చేయండి ఒక్క నిమిషం అంటే ఖాళీ చేసేస్తారు. రేవంత్ రెడ్డి హరీష్ రావు ఇద్దరు జర్నీ చేస్తున్నారు కాబట్టి ఫ్లైట్ అంతా ఖాళీగా పోయింది. వీళ్ళు మాట్లాడుకునే మాటలు పక్కలో ఎవరు వినలేదు. కానీ రేవంత్ రెడ్డి హరీష్ రావు కలవాలంటే ఫ్లైటే కావాలనా? ఫ్లైట్ లో కూర్చొని మాట్లాడితే సమస్యలు పరిష్కారం అయితే ఇద్దరు ఒకటైపోతారా? కలుసుకోవాలని అంటే మొన్న రేవంత్ రెడ్డి కుల్లా చెప్పిండు కదా, ఈటల రాజేందర్ నువ్వు మీరందరూ కలుసుకోలేదా రాత్రి పూట, మీకు చీకటి ఒప్పందాలు ఏంది అని అడిగిండు. కేటీఆర్ లోకేష్ కలుసుకోలేదు చీకటి ఒప్పందాలు ఎందుకు అని అడిగిండు. మరి అట్లా నిజంగానే రేవంత్ రెడ్డి హరీష్ రావు కలుసుకోవాలంటే ఏ ఫామ్ హౌస్ లోనో కలుసుకుంటారు, ఏంటో ఇద్దరు పోయి సపరేట్ గా కలుసుకుంటారు. ఏరోప్లేన్ లా పబ్లిక్ గా చూసే చోట ఏరోప్లేన్లు ఇద్దరు ఒక జాగాలో ఎక్కి కావాలని పబ్లిక్ చూపియనికి ఒక్క చోట మేము ప్రయాణం చేసి ఇద్దరం కలిసి మేము కుట్రలు వనుతున్నాం, మేము ఇద్దరం ఒకటైనాం, నేను అమ్ముడు పోయినా హరీష్ రావు నన్ను కొనేటంత మొగోడయ్యిండు అని ఒక ముఖ్యమంత్రి ఆఫ్టర్ ఆల్ ఒక ఫాల్తూ తెలంగాణ సర్వనాశనం చేసిన వెధవలకి రేవంత్ రెడ్డి అమ్ముడు పోతాడు అని ఆమె శుద్ధపూస మాటలు చెప్తే ఈయన ఎర్రి అంగలప్పలు నమ్మే స్థితిలో ఉన్నారా? నిజంగానే రేవంత్ రెడ్డి ఆయనతో ఒప్పందాలు చేసుకుంటే గా ఫ్లైట్ ఎందుకు యానన కూర్చుంటాడు? ఈరోజు ఆయన ముఖ్యమంత్రి ఇందాక చెప్పినా కదా, కాల్ చేయండి రైల్వే స్టేషన్ అంటే ఖాళీ అయిపోతుంది, కాల్ చేయండి హోటల్ అంటే ఖాళీ అయిపోతుంది. ఏంటంటే కూర్చొని సపరేట్ మీటింగ్లు పెడతారు, పర్సనల్ గా మీటింగ్లు పెడతారు, చీకటి ఒప్పందాలు చేసుకుంటారు. ఈ దిక్కుమాల మాటలు మాట్లాడితే ఏం మాట్లాడాలో అర్థం కాదు. గప్పుడెప్పుడో ఈటల రాజేందర్ని సపరేట్ హెలికాప్టర్ పంపించి ఢిల్లీకి తీసుకుపోయిన చూడు అమిత్ షా వాళ్ళందరూ గట్లా అనుకుంటుందేమో, అలవాటు కదా వాళ్ళకి ఎట్లాంటిదంటే పచ్చకామర్లు వచ్చినోనికి లోకమంతా పచ్చగుంటదంట. రేవంత్ రెడ్డి అప్పుడు ఏరోప్లేన్ వ్యవహారం చెప్పిండు కదా, కాబట్టి అదే వ్యవహారం చెప్తుంది. ఏరోప్లేన్లల్లో ఎవడన్నా పోవచ్చు, హరీష్ రావు రేవంత్ రెడ్డి ఒకసారి పోవద్దని ఉన్నదా? ఎవరు టికెట్లు కొంటే వాళ్ళు ఎక్కొచ్చు ఏరోప్లేన్లలో. హరీష్ రావు రేవంత్ రెడ్డి ప్రయాణం చేస్తున్నాడని హరీష్ రావుకు టికెట్ ఇవ్వకుండా ఉంటుందా సంస్థ? ఎయిర్ క్రాఫ్ట్ నడిపించుకునేటోడు వాడు టికెట్లు హరీష్ రావుకి ఇయ్యాడా? అంటే ఒక్క ఏరోప్లేన్ లో ప్రయాణం చేస్తే చుట్టుపక్కలంతా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నదని వీళ్ళు ఒక గంట ప్రయాణం లోపలనే మొత్తం సెటిల్మెంట్లు చేసేసుకుంటారు. ఆమె పిచ్చి మాటలు కాకుండా ఉన్నది. పోని వాళ్ళు నిజంగానే ఢిల్లీలో ఏమన్నా కలవాలని అంటే ఢిల్లీలో అయితే ఎవడెవరికి గుర్తుపట్టారు. ఏరోప్లేన్ లో వేరే ఏరోప్లేన్లలో పోయి ఢిల్లీలో కూర్చొని మాట్లాడుకుంటారు. ఇంకేదన్నా ఎందుకు వాళ్ళ స్కామ్ ఎందుకు బయట తీయట్లే? మరి చెప్పిండు రంగనాయక్ సాగర్ లో గవర్నమెంట్ ల్యాండ్ లో ఫామ్ హౌస్ కట్టినాడు, అన్ని తీసిండు, అన్ని రాసిండ్రు. 665 పేజీలల్లా అందులో వచ్చినటువంటిది పూర్తిగా ఎవరెవరి స్కామ్లు ఉన్నారు. రేవంత్ రెడ్డి కుల్లా చెప్పిండు, హరీష్ రావు నువ్వే ఆ రోజు మంత్రి ఉన్నావు, నిజంగానే అట్లా రేవంత్ రెడ్డి తప్పియాలనంటే అసలు ఇది అవసరమే లేదు కదా ఆయనకి. కాళేశ్వరం కథ పక్కగా అందులో ఆ రిపోర్ట్ లో కాంట్రాక్టర్ ఎక్కడ అందరు ఉంటారు స్కామ్లలో. 665 పేజీలు డెఫినెట్ ఉంటది. కాంట్రాక్టర్ ఉంటది, కాంట్రాక్టర్ వీళ్ళ కమిషన్లు ఇచ్చింది ఉంటది, ఎవరెవరు ఏమేమి వ్యవహారం చేసింది 665 పేజీల్లో డే 1 నుంచి ఎలా జరిగింది ఇది వ్యవహారం మొత్తం ఇంజనీర్లకు తప్పించి వాళ్ళే మేమే ఇంజనీర్లము, ఈడ ఒక్క జాగల పిల్లర్ ఏమంటే ఇంకొక జాగల పిల్లర్ వేసుడు, ఆడ పని చేయమంటే ఇంకో జాగల వాళ్ళంతా నిపుణులు వచ్చి ఒక సజెషన్ ఇస్తే ఇంజనీర్లు నేనే ఇంజనీర్ అని కాళేశ్వరం కాడ. మరి అవన్నీ ఎందుకమ్మా, ఇవన్నీ బంద్ చేయి. మీ నాయన ఏమన్నాడు, నా రక్తం బొట్టు ఓడ్చి కాళేశ్వరం కట్టినా
నేను చెమట ఓడ్చి కట్టినటువంటి ప్రాజెక్ట్ ఇది, నన్నే అంటారా అని కేసీఆర్ అన్న మాటలు మర్చిపోయింది ఈమె. అంటే మరి ఆ మాటలు వాపస్ తీసుకుంటుందా? కేసీఆర్ అనలేదు అనేసి ఆ వీడియోలు డిలీట్ చేద్దామా? చెరిపేస్తే చెరిగిపోతుందా కేసీఆర్ అన్న మాటలు? ఆ రోజు మీరు అధికారంలో ఉన్నారు కదా, మరి హరీష్ రావుకి శాఖ మార్చిండ్రు కాబట్టి రెండోసారి సేమ్ శాఖ ఇవ్వలేదు అంటుంది. శాఖ ఇచ్చుడు కాదు, అసలుకి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవినీతి చేస్తే రేపు పొద్దున మేము శాశ్వతం కాదు, రాజకీయాల్లో అధికారం అనేది శాశ్వతం కాదు. ఈ రోజు లేకున్నా రేపు మేము చేసినటువంటి దోపిడీ, మేము చేసినటువంటి స్కాములు బయటపడతాయి అని అనుకుంటే కేసీఆర్ తప్పు చేస్తే ఎంబడే లోపల, హరీష్ రావు తప్పు చేస్తే ఎంబడే లోపల దెబ్బతుండే కదా. ఎందుకు మరి కనీసం ఒక్క ఆరోపణ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు చేయలేదు ఎందుకు? ఇప్పుడు గుర్తొచ్చినారు. నేనంటున్నా సిబిఐలు, ఈ పిసి ఘోష్ నివేదిక తెలంగాణ గవర్నమెంట్ కి చేతనైతలేదా చెప్తాను, మొత్తం చెప్తాను. ఈ ఘోష్ నివేదిక ఏదైతే ఉందో ఇవన్నీ కూడా అవసరం లేదు అంటున్నా. సిబిఐలు గిబిఐలు కవితనే ఈ రోజు మొత్తం సాక్షి, అందులో జరిగినదని చెప్తున్నావు, జరిగిందని చెప్తున్నాడు. అది హరీష్ రావా కేసీఆర్ ఎవరు చేసిన? కేసీఆర్ ముఖ్యమంత్రి, హరీష్ రావు చేస్తుంటే నువ్వేమన్నా కళ్ళకు న్యాయదేవత లాగా కళ్ళకు గంత కట్టుకొని కూర్చున్నావు నువ్వు. ఇవన్నీ మాటలకు ఇప్పుడు వచ్చి చెప్తే ఎవరన్నా నమ్ముతారా? కావే నువ్వే చెప్పు, నువ్వు ఇంటి యజమానురాలివి, నీ ఇంట్లో పనులు తప్పు చేస్తే, దొంగతనం చేస్తే నువ్వు ఒక్కటి ఈడ్చన్న కొడతావు, పోలీసు వాళ్ళనన్నా పిలిచి అప్ప చెప్తావు. మరి నువ్వు ఆ పని చేయకుండా కాదు ఈడ కాదు నా ఇంకొక ఇల్లున్నది నాకు ఆడబోయి పని చేయని ఇంట్లోకి వెళ్ళి తీసేసి ఇంకో జాల పెడతావా? నువ్వు పెట్టావు కదా. ఈడ దొంగతనం చేసినోడు ఇంకో జాల చేయడం నీకు నమ్మకం? పరువు పోతుందని ఆలోచించవచ్చు, పార్టీ పరువు పోతుందని ఆలోచించి తెలంగాణ ప్రజల సొమ్ము 1,00,000 కోట్లకే ఎసరు పెట్టేస్తారు. ఇప్పుడు ఏం పనికి వస్తున్నారు దాంట్లోనంట? 50 లక్షల ఎకరాలకు నీళ్లు అందుతున్నాయంట. ఆమె చెప్పుడు మనం ఇనుడు. ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్లు అందిందో ఒక్కసారి పీపీటీ ఇయ్యమని చెప్పి ఇప్పటిదాకా ఏమన్నా కాళేశ్వరం వల్ల ఎంతమంది బాగుపడ్డారు, ఎన్ని ఎకరాలకు నీళ్లు అందినాయి, ఎకరాకి ఎన్ని వేల రూపాయలు ఖర్చు అవుతున్నాయి, దానివల్ల నష్టమా తెలంగాణకి లాభమా? ఇప్పటికి కూడా అది ఒక తెల్లేనుగును కట్టేసుకున్నట్ల దాని మీద వడ్డీలు కడుతున్నాం. ఒకవేళ దాన్ని నడిపిస్తే ఒక్క ఎకరాకి 15,000 నుంచి 50,000 వరకు ఖర్చు అవుతుంటే తెలంగాణ ప్రజల సొమ్ముని మళ్ళీ దుర్వినియోగం చేయాలా? గ్రావిటీ ద్వారా రావాల్సినటువంటి నీటిని 38,000 కోట్లకు కంప్లీట్ అవ్వాల్సినటువంటి ప్రాజెక్టుని ఆల్రెడీ 11,000 కోట్ల నుంచి 13,000 కోట్ల వరకు వర్క్ అయిపోయినటువంటిది. ఇంకొక 35,000 కోట్లు 28,000 కోట్లు ఖర్చు పెడితే కంప్లీట్ అయ్యేటటువంటిది. ప్రాణహిత చెవెళ్ళని తీసుకొని పోయి మీ నాయన ఎవరు హరీష్ రావు అయితే చేయలేదు కదా డిజైన్, ఎవరు చేసిండు? ఆ స్కామ్ కి తెర లేపింది ఎవరు? మొదలు పెట్టింది ఎవరు? అది కేసీఆర్ రూపకల్పన. మరి రూపకల్పన ఆయనే చెప్పాడు కదా. ఇది నా ఏమో మోసం చేసిన అంటారు, కేసీఆర్ తెలియకుండా జరిగింది అంటే ఒప్పుకుంటున్నావు కదా నువ్వు. నువ్వు ఈ రోజు నీకు తెలంగాణ ప్రజలు నువ్వు మమ్మల్ని కాపాడుతావని నిన్ను ముఖ్యమంత్రిని చేసాడు అంటే నీకు ఇందులో తప్పు చేస్తుంటేనే కనీసం నీకు సోయలేదు అంటే తెలంగాణలో ఇంతమంది అధికారులు ఏమేం చేసినా నీకు సోయలేనట్టే కదా. తెలంగాణను సర్వనాశనం చేయడానికి నువ్వే కారణం కదా. ఇప్పుడు ఇప్పుడు నాదే ఉన్నది, నా కార్పొరేషనే ఉన్నది, నా కిందలో ఎవరైనా తప్పు చేస్తే ఫస్ట్ వాళ్ళని శిక్షిస్తారా? ఈ రోజు అకౌంట్ లో నుంచి డబ్బులు పోతే ఫస్ట్ నన్ను అడుగుతారా? వాళ్ళనే అంటారు. ఫస్ట్ నన్ను అడుగుతారా? ఫస్ట్ నన్ను అడుగుతారు. మరి నన్ను అడిగితే తర్వాతనే సెకండ్ వాళ్ళు చేయమంటేనే నేను చేసినాను కిందోళ్ళు అంటారు. లేకపోతే నా చేతిలో ఉన్న పవర్ ని వాళ్ళ చేతిలోకి ఎట్లా పోతుంది? ఎట్లా పోతుంది చెప్పు? 100%. హరీష్ రావు శుద్ధపూస కాదు, జరగదు కదా. అయితేదా చెప్పు? ముఖ్యమంత్రి ఒప్పుకుందే ఇన్ని 93,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిందా? ఆపెడుతుంటే హరీష్ రావు స్కామ్ చేస్తున్నాడు అని తెలిసినాక ఎందుకు ఆపలేదు? ఎందుకు అది ఇన్ని వేల కోట్లకి ఎందుకు ఎగబాకింది? అది ఎందుకు నీకు ప్రాణహిత చెవులు ఎందుకు చేయలేదు నువ్వు చెప్పు? స్కామ్ల కోసమే కదా. కొత్త ప్రాజెక్టు తీసుకొని వస్తే స్కాములు దొరికితే ఆల్రెడీ అది ఇంప్లీడ్ అయినటువంటి ప్రాజెక్టు, దాంట్లో 20,000 కోట్లకు నాకేమొస్తుంది? నేను కొత్త ప్రాజెక్ట్ 1,00,000 కోట్లతో మొదలు పెడితే ఒక 30% 40% అలా వాటా మేము షేర్ చేసుకుంటేనే ఏమన్నా తెలంగాణ ప్రజలకు సున్నం పెట్టొచ్చు అనే కదా ప్లాన్ చేస్తున్నావు. మరి ఇన్ని బహిరంగంగా దొరుకుతా ఉంటే మీరు ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? మళ్ళీ సిబిఐకి ఎందుకు అప్పచెప్పినారు? పరువు పోయినట్ల పదే పదే బీజేపీ వాళ్ళు అంటారు కదా, మాకు అప్ప చెప్పండి మేము చూస్తాం. మేము కూడా మీకు ఇప్పుడు అవకాశం ఇచ్చిన చూద్దాం. మేము 665 పేజీల నివేదిక పరువడం కాదు, రేపు పొద్దున వాళ్ళు తప్పు చేసి వీళ్ళని అరెస్ట్ చేయకుండా కేసులన్నీ పూర్తిగా నిర్ధారణ చేసి వాళ్ళ స్కామ్లన్నీ బయట పెట్టకపోయే సిబిఐ అంటే లగం మా చేతిలో ఉంది, 665 పేజీల లగం మా చేతిలో ఉంది, అప్పుడు చూపిస్తాం తందాన. వీళ్ళు అడిగిర్రు కదా ఈ రోజు అప్ప చెప్పినాము ఇది చిన్న స్కామ్ కాదు, ఇది చిన్న స్కామ్ కాదు. కాబట్టి ఈ రోజు మేము అరెస్ట్ చేస్తే తెలంగాణ ప్రజల సానుభూతి పొందాలని, వదిలేస్తే రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు అనేది. కాబట్టి చూద్దాం
కేంద్రానికి అప్పచెప్పిన వాళ్ళ బాధ్యత ఏం నెరవేరుస్తారో చూద్దాం. రేవంత్ రెడ్డి మరీ ఏమి తెలియనంత అమాయకుడు పిచ్చోడు ఏం కాదు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డికి అన్ని తెలిసే సిబిఐకి అప్పచెప్పిండు, అది కూడా అసెంబ్లీ సాక్షిగా.